ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం లేదు. పోనీ వీళ్ళు ప్రగల్భాలు పలికినట్టు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూటేమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో కానీ రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే, నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను, నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు, విజయసాయిరెడ్డిని కటకటాలు ఊచలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్టు చేయటమే, గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు, ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఈ రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏమాత్రం ఇసుమంత కూడా బిడి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు
ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తారు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే, కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. మళ్ళీ ఇవాళ రాస్తారు మొత్తం మిథున్ రెడ్డే, కర్త కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డే. మిథున్ రెడ్డి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కంపెనీలోకి తీసుకుని ఆ కంపెనీ నుంచి అసలు నాయకుడికి ఇచ్చేవాడని రాస్తారు. సిగ్గుపట్టం కానీ అరే రోజుకో రకమైన స్టోరీ రాయటం ఏంటి అంటే ఇదంతా ఎట్లా అంటే ఎవరన్నా కథ రాయిచీతే ఒక స్టోరీ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్ళాయనుకోండి, ప్రొడ్యూసర్ దగ్గరికో, ఆ లైన్ మార్చి ఇది బాగాలేదంటే మళ్ళీ వచ్చి తెల్లారి ఇంకో లైన్ మార్చి తీసుకెళ్తాం, ఇంకో పాత్రను చంపేయటం, కొత్త పాత్రను సృష్టించడం. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టుల్లో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు, కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. ఆధారాలు లేకుండా మీకు అసలు అంటే ఆధారం అనేది లేకుండా అది కేసు ఎక్కడది? తప్పు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనే దగ్గర నుంచి బయలుదేరి కిందకు వస్తారు. ఎలా అరెస్టు చేయాలి? ఇప్పుడు ఆధారాలు లేవంట కొత్తగా. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి అంట 5 కోట్లు ఏదో అదాన్ కంపెనీ నుంచి 2019లో వచ్చింది. అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయరు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్ కి. ఇన్కమ్ ట్యాక్స్ కి రాస్తే చెప్తారుగా ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా, ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అంటే బురద పోయటం, బట్ట కాల్చి మొహానేయటం. చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నిందేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కటి వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి ఆహా మొత్తం మిథున్ రెడ్డి అనమాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు మీరేం రాశారో? అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి.